కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు కూడా వృషభ రాశిలోకి వస్తారు. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14గా కనపడుతోంది. ఆదాయం చాలా తక్కువగా ఉంది, ఖర్చులు విపరీతంగా ఉన్నాయి, కానీ కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం పెట్టుబడులు పెట్టడం కానీ, వ్యాపారాలు ప్రారంభించడం కానీ, గృహాలు కొనడం కానీ, భూములు కొనడం కానీ, ఇంట్లో శుభకార్యాలు పెళ్లిళ్ళు చేయడం కానీ, పిల్లల్ని చదివించడం కానీ, విదేశాలకు పంపడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ రకమైన ఖర్చు కనపడుతోంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం రాజపూజ్యం 5గా కనపడుతోంది, అవమానం 4గా కనపడుతోంది. ప్రజల్లో విపరీతమైనటువంటి గౌరవ మర్యాదలు కలుగుతాయి. మిమ్మల్ని ఇష్టపడేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు పెరుగుతారు. అలాగే మిమ్మల్ని ఇష్టపడలేనటువంటి వారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కూడా పెరుగుతున్నారు. కాబట్టి శత్రువుల బెడద బాగా ఉంది, నరదిష్టి నరకోశ బాగా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం చేసేటటువంటి ప్రతి పనిలోనూ విజయం కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అభివృద్ధి, కెరీర్ పరంగా గ్రోతు, ఆదాయ లాభాలు, ఉద్యోగంలో ఎదుగుదల, అలాగే పై అధికారుల యొక్క మన్నన కనపడుతోంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి అనుకున్న ప్రదేశాలకి బదిలీలు కనపడుతున్నాయి. ప్రమోషన్లతో కూడుకున్నటువంటి బదిలీలు ఉన్నాయి. ఈ సంవత్సరం నిరుద్యోగులకి మంచి కంపెనీలో ఉద్యోగాలు వస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వరకు కూడా ఈ సంవత్సరం ఉద్యోగపరంగా అభివృద్ధి, స్థిర నివాస యోగ్యత, గృహం కొనుగోలు చేయడం, విదేశాల్లో ఉద్యోగాభివృద్ధి కనపడుతోంది. ఇక వ్యాపారస్తులందరూ కూడా వ్యాపార పరంగా నష్టాలు భర్తీ అవుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు. వ్యాపారాలని ఇముడీకృతం చేసుకోగలుగుతారు, విస్తరించగలుగుతారు. పెట్టుబడులు అనుకూలిస్తాయి, లోన్లు మంజూరు అవుతాయి. ఈ సంవత్సరం వ్యవసాయదారులకి నూతన విధానంలో వ్యవసాయం చేయడం, పంటలు మార్చడం, టెక్నాలజీని ఉపయోగించుకోవడం, మీ అంతటి మీరే బ్రోకర్లు లేకుండా మీకు పండినటువంటి పంటని మీరే అమ్ముకోవడం వల్ల లాభాలు కనపడుతున్నాయి. కళాకారులకి మంచి అవకాశాలు, కొత్త డైరెక్టర్ల పరిచయాలు, టెక్నీషియన్స్ పరిచయాలతో పాటుగా సక్సెస్ రేట్ పెరిగే అవకాశము, ప్రతి రిలీజ్ అయ్యేటటువంటి సినిమా కానీ, లేదా సీరియల్ కానీ, వెబ్ సిరీస్లు కానీ విజయాలు కనపడుతున్నాయి. ఈ సంవత్సరం రాజకీయ నాయకులకి పదవి అధికార యోగ్యతలు, ఎలక్షన్లో పాల్గొన్న వారికి భారీ మెజారిటీతో పాటుగా చక్కటి రాజకీయ లబ్ధి కనపడుతుందని చెప్పచ్చు.